ఉప్పు ఎడిపే ఉప్పు కావాల్సినంత అను ఉప్పు కావాల్సినంత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను దోస్తులు ఉంటే చికెన్ అని చెప్పాలి ఎట్లా చెప్తే చెప్పరాదు నువ్వు ఎవరైతే నువ్వే చెప్పాలి ఇంకేం వేయాలి అలా ఉప్పు వేయాలి పసుపు వేయాలి పసుపు వేయాలి అల్లం వేయాలి చికెన్ వేయాలి అన్ని ఒక దగ్గర పెట్టుకోను 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కడగద్దా కడుగుడు ఎక్కడి కడుక్కోడే వచ్చింది ఊరికే కట్టి అడగ నీసు దాన్ని తగ్గుతుంది చికెన్ వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేయాలి ఇక ఉప్పు వేయాలి పసుపు వేయాలి పడుతుంది అని మొత్తం పడతా మామూలు సగం అంత ఎత్తులేండి సగం వేయాలి మళ్ళీ కలబెడతా అంటే చిక్క ఇది చాలు అల్లం పసుపు పసుపు ఇట్లా ఊపాలి లాగాసి మంచిగా ఉప్పు అంతా కలిసినట్టు ఊపాలి ఇట్లా మసాలా అలా కళ్ళు పోతారా మరి పోతాం ఉడికేటప్పుడు కళ్ళు పోతే ఎట్లుండాలి టేస్ట్ ఇంటికి తీసుకురామంటే పోయి కడుకో చికెన్ మూత చూడే మూత మూత నీళ్ళు పోతారే కళ్ళు పోయాలి కానీ ఆకు పెట్టి అయినా మూత పెట్టాలి అంతే మూతకి ఆవిరి బయటికి పోకుండా ఆకు పెట్టినవా ఇట్లా పెడితేనే ఆవిరి పోదు మంచిగా అలా ఊరుతుంది అన్నట్టు ఊరిగా ఊపుతా అంటే తింటా అంటే ఏం వేసినావు చెప్పు అల్లం పసుపు ఉప్పు పచ్చిమిరపకాయ చికెన్ ఇక తప్ప ఏం వేసలేదు నూనె ఇట్లా నూనె పోసుడు ఉండదు ఏం పోతారు మరి కళ్ళు పోతాం ఇంత అట్లయితే ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే వండబెట్టి ఆ కుండ మీద కుండ పెట్టిన ఆవిరి పోకుండా ఆవిరి అట్లా పెడితేనే ఆవిరి పో మసాలా ఇస్తాడు కొత్తిమీర వేస్తాడు నడిచి మాట అసలే అసలే దోస్తులు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం దోస్తులు ఇస్తాడు ఊపుతాడు ఇక ఉడికింది ఇక దించుడే 10 నిమిషాలు మజా ఉంటుంది ఇక అబ్బా మళ్ళీ ఒకసారి 10 నిమిషాల తర్వాత దించుడే ఇక కుండ చికెన్ ఎట్లా తయారు చేస్తారా ఉప్పును పసుపు చికెను పచ్చిమిరపకాయలు తప్ప ఏమైంది లాస్ట్కు కళ్ళు పోతాయింది కళ్ళు ఎందుకు పోతారు కళ్ళు పోతే టేస్ట్ బాగుంటుంది ఎప్పటి నుంచి చెప్తాను దాదాపుగా 10 సంవత్సరాలు అయిందండి ఫస్ట్ నేనే ఇక్కడ ఎంగడపురం ఆడియోలో ఏమైనా వచ్చిందా చేసి